వెదర్ రిపోర్ట్ చూద్దాం. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నవంబర్ 27 నుంచి 29 వరకు మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేటకి వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకున్నటువంటి తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ట్రింకోమలకి దక్షిణ ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఇక చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పంటల్ని కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో వర్షం ప్రభావం గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అది కూడా వరి కోతలకు వస్తున్నటువంటి ఈ టైంలో రైతులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది? చందు, ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం రానున్నటువంటి మరో 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితిలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు రైతాంగానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పట్ల వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే కలెక్టర్ సమీక్షా సమావేశాలు ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి ఏదైతే వాయుగుండ ప్రభావంతో నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కావులి, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒకవైపు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జనాలకు సంబంధించినటువంటి జన నివాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. మరోవైపు సముద్రం తీరం ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేసింది. సముద్రాల్లోకి వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా తిరిగి రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఒక మెసేజ్ని అయితే పంపించడం జరిగింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అనేక పోర్టుల్లో 1వ నెంబరు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడిన తర్వాత ఇది 29వ తేదీకి ఖచ్చితంగా తుఫాన్గా మారేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. దాదాపు కూడా శ్రీలంకకు సంబంధించినటువంటి చెన్నై మధ్యలో ఇది తీరం దాటేటువంటి అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఉత్తర వాయువుగా కూడా ఇది ఏదైతే ప్రయాణిస్తుంది గంటకు 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇది ఏదైతే వాయువుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఇటు దాదాపు కూడా నెల్లూరు జిల్లా కాదు, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో, అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు మరోవైపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో అన్ని శాఖలను కూడా ఇప్పటికే సమన్వయపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఇది తీవ్ర వాయుగుండం ఏర్పడిన తర్వాత తుఫానుగా మారేటువంటి అవకాశాలు ఉండడం రానున్నటువంటి మరో 48 గంటల పాటు నెల్లూరు జిల్లానే కాదు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ఒకవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. మరోవైపు ప్రధానంగా రైతాంగం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వరి కోతకు దగ్గర ఏదైతే మరికొన్ని రోజుల్లోనే 10-15 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వరి కోతకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బంది పడతాయి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వరి కోత కోసినటువంటి వారు ఈ ధాన్యాన్ని అంతా కూడా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు మనం ఒకసారి దీని గురించి చూసుకుంటే వాయుగుండం గడిచిన 6 గంటల్లో ఇటు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో 24 గంటల్లో ఈ యొక్క పెను తుఫాన్ ప్రభావం కూడా ఉండబోతున్నట్టుగా ఐఎండీ సూచనలు జారీ చేస్తూ ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.